యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో 10వ యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహర్షి యోగా సెంటర్ నందు శ్రీ రామచంద్ర మిషన్ ఆయుష్ శాఖ యోగా మిత్ర మండలి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంలో పాల్గొని సంపూర్ణ ప్రయోజనం, మానసిక ఉల్లాసం ఇవన్నీ వచ్చిన 300 మందికి పైగా వచ్చిన సభ్యులకు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలువురు యోగా సభ్యులు పాల్గొనడం జరిగింది. అందుకని మన అతిథులను ఒక్కొక్క నిమిషం మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ముందుగా మా రామచంద్ర మిషన్ ఆస్ట్రేలియన్ మెడిటేషన్ సెంటర్. ఓం శాంతి శాంతి శాంతి. టూ హ్యాండ్స్ రఫ్ చేసుకొని భూమిని తాకి అందరూ మీ కళ్ళని తాకి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు నా డెమో ఉన్నది కావ్య మేడం ఇంటర్నేషనల్ యోగాలో So last one twisting asana. So ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎడమ చేయిని కుడి తోడ మీద ఉంచండి. ఎడమ చేయిని కుడి తోడ మీద ఉంచండి. కుడి చేయి వెనక సపోర్ట్ గా పెట్టుకోండి. మీకు వెనక సపోర్ట్. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేసుకుంటాండి. జస్ట్ ట్విస్ట్ ఆన్ యువర్ బ్యాక్. 1 2 నెమ్మదిగా కిందకి తీసుకోండి. Inhale, raise your hands up, stretch them up, give a little stretch. Exhale, slowly down. 3 more cycles. Inhale, raise your arms up, try to give a little stretch. Exhale, slowly down. 2 more cycles. Inhale, raise your arms up, stretch up. Exhale, down. Last cycle. Inhale, raise your arms up, give a good stretch. Slowly bring your legs together, feet together, keep your weight equally distributed on both feet. మీ శరీర బరువు రెండు పాదాల మీద సమంగా ఉండాలి. Lift your chest up, shoulders roll back, neck in line with your head. అంటే ముందుకి వెనక్కి neck ఉంచండి. Now first one we are trying to do neck form of exercises. Cervical spondylitis ఉంటే చేయొద్దండి, neck pain ఉంటే చేయొద్దు. మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేయొచ్చు. శ్వాస వదులుతూ మెడని ముందుకు వంచండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ వంచాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. నెమ్మదిగా మెడని పైకి లేపండి. Again inhale, bring your neck down very slowly. Exhale, lift your neck up. Inhale, bring your neck down. Exhale, very gently lift your neck up. Inhale, bring your neck down. Exhale, gently lift your neck up. Feel the stretch at the back side of your neck muscle. Hold for a second and gently bring your neck down. Hold for a second. Inhale, lift your neck, lift straight. ముందుకు చూడండి. సెకండ్ వేరియేషన్. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ మెడని కుడి వైపుకు వంచండి. బాడీ మొత్తము తాటి చెట్టులాగా స్ట్రెచ్ అవ్వాలి. అలానే ఉండండి. ముందుకు చూడండి, కళ్ళు మూసుకోవద్దు. డోంట్ లుక్ అప్, లుక్ స్ట్రైట్, కాన్సంట్రేట్ ఎట్ వన్ పాయింట్. 1 2 3 4 5 6 7 8 9 10. Gently bring your heels down, release your hands, slowly come down. శ్వాస తీసుకుని ఒకసారి శ్వాస వదిలేయండి. ఇంకొకసారి చేద్దాము ఉష్ట్రాసన. Let us do one more time. Ushtrasana, camel posture. Come on your knees. Inhale, take your hands back.
Exhale. Try to keep your palms on your heels. And stretch your abdomen. Push your abdomen forward. Take your head down. Take your neck down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly lift your chest up. Exhale, bend forward. One straight line. Your palms should be facing towards me. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently lift your body. Right. Now bring both legs together, hands down. We are trying to do one more asana. Virabhadrasana, very good asana. For strengthening our legs, strengthening our thighs. Again stretch your legs. Indakala aithe stretch chesaro kaalu keep apart your legs 3 to 3.5 feet. Indaka raise చేసినట్టుగానే చేతులు స్ట్రెచ్ చేయండి. కుడి కాలు కుడి వైపు తిప్పండి. కుడి చేయి వైపు చూస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి. కుడి మోకాలు ఒక్కటే వంచండి. జస్ట్ బెండ్ యువర్ రైట్ నీ. డోంట్ లీన్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళదు. మిమ్మల్ని నేను ముందుకు పడిపోమని చెప్పలా. జస్ట్ కుడి మోకాలు ఒక్కటే వంచాలి. ట్రైన్ లాగా ముందుకు వెళ్ళిపోతున్నారు. 1, 2, 3, 4, 5. Gently remove the bend from your knee. Now right leg front. Rotate your left leg towards left side. శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ లెఫ్ట్ ని బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently lift the knee. Now slowly come towards the సమస్థితి. మళ్ళీ సమస్థితికి వచ్చేసింది. 10. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వేసి చేతులు వెనక సపోర్ట్ పెట్టండి. వీక్ వెనక సపోర్ట్ పెట్టి ఇప్పుడు శ్వాస తీసుకొని ఛాతీని బాగా వెడల్పు చేయండి. శ్వాస వదులుతూ నడుముని వెనక్కి వంచండి. లిటిల్ బిట్ లోయర్ బ్యాక్. లిటిల్ బిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently lift your chest up, hands down. You will do once again. It's very good for your. అండ్ మనకి ఈరోజు జూన్ 21, 2024న 10th ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోబడుతుంది. సో 2015లో స్టార్ట్ అయింది మనకి ఈ యోగా డే అనేది. ఈ రోజుకి మనకి ఈ సంవత్సరానికి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఇయర్ మనకి ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఒక స్లోగన్తో మన మోడీ గారు ముందుకు తీసుకొని వస్తున్నారు. అలా మనకి ఈ సంవత్సరం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే నినాదంతో మనకి ముందు తీసుకొచ్చి, అంటే యోగా మనము చేస్తూ మన లైఫ్లో ప్రతినిత్యం మన లైఫ్ స్టైల్లో యోగాను ఒక భాగంగా చేసుకుంటూ నలుగురికి మనం దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్యామిలీస్లో కావచ్చు, ప్రతి పబ్లిక్ కామన్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్రతినిత్యం చేసుకోవాలని అన్ని విధాలుగా ప్రతి ఏ హెల్త్ ఇష్యూస్కైనా సరే మనకి యోగాని ప్రతి దానికి కూడా యోగాలో మనకి రెమెడీస్ ఉన్నాయి. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మహర్షి యోగా సెంటర్, అలాగే యోగా మిత్రమండలి కార్యదర్శి, అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున యోగా ఇన్స్ట్రక్టర్గా ముత్తుకూరు మండలంలో ఉన్నాం. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు రామచంద్ర మిషన్స్లో మనం ఆయుష్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్, అదేవిధంగా యోగా మిత్ర మండలి అన్నీ కలిపి ఈరోజు ఇక్కడ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గతంలో మనం మొదటిసారి 3,000 మందితోటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు అప్పటికప్పుడే అనుకుని మనం 300 మంది పైన ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కాకుండా ఎవరైనా అందరూ వయసుతో నిమిత్తం లేకుండా ఈ యోగా సాధన చేయడం అనేది అవసరం. ఈరోజు మనకి స్పోర్ట్స్లో కూడా ఈ యోగాని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఒక ఆరోగ్యాని కోసమే కాకుండా ఉపాధికి కూడా ఈరోజు యోగా అనేది పనికొస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా సాధన చేసి అట్లాగే కాంపిటీషన్లో కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా దీన్ని చేర్చడం జరిగింది. కాబట్టి కాంపిటీషన్ ద్వారా పార్టిసిపేట్ చేసే పిల్లలకి కూడా రిజర్వేషన్లు కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఆరోగ్యం కోసం, ఆనందం కోసమే కాకుండా ఈ యోగాని భారతదేశం కాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ సాధన చేస్తున్నారు. ఈ యోగాని ఒకరోజు కాకుండా ప్రతినిత్యం సాధన చేసుకోవాలా. కాబట్టి ఈరోజు అవగాహన కోసంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆయుష్ డిపార్ట్మెంట్ గోవిందయ్య గారికి, రామచంద్ర మిషన్ గారికి, స్పోర్ట్స్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాతీయ యోగా దినోత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ దినోత్సవం లాగా జరుపుకుంటున్నాము. ఈ క్రెడిట్స్ అంతా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీజీ గారికి చెందుతుంది. ఈ మూలంగా మన అందరం మోడీజీ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మేము
ఆయుష్ డిపార్ట్మెంట్, మూలాపేట గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ నుండి. నా పేరు డాక్టర్ ఎం గోవిందయ్య, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ని, నెల్లూరు. ఇక్కడ మేము జిల్లా స్థాయి యోగా దినోత్సవం ఈ రామచంద్ర మిషన్ నందు జరుపుకుంటున్నాము. మాతో యోగా మిత్ర మండలి, రామచంద్ర మిషన్, తర్వాత ఆయుష్ శాఖ, తర్వాత క్రీడా విభాగం మేమందరం కలిసి ఇక్కడ దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇందులో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఆయుర్వేదం, హోమియో, యునాని ఉచిత వైద్య శిబిరాన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా జనానికి ఉచిత సేవలు అందిస్తున్నాము దీని ద్వారా. తర్వాత ఇంత కార్యక్రమానికి మేము ముందు పడటం మా గౌరవనీయులైన కమిషనర్ గారు, మా ఆర్డీడీ గారు 3వ జోను గౌరవశ్రీ పద్మజాతి మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు హరినారాయణ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని చేయటం జరుగుతుంది. దీన్ని యోగా గురువులు, ఇక్కడికి అటెండ్ అయినటువంటి వారు యోగా గురువులు, యోగా అభిమానులు, మామూలు పబ్లిక్, తర్వాత స్టూడెంట్సు చాలామంది వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి యోగా గురించి అవగాహన కల్పించుకొని తర్వాత ఉచిత చికిత్స ఉపయోగించుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు. దీనికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.